హెల్త్ బులెటిన్ అయితే అధికారికంగా ఇక్కడ వెల్లడించిన తర్వాత స్పష్టంగా పూర్తి వివరాలు తెలియాల్సిన అవసరం ఉంది. అయితే ఈ హాస్పిటల్కి కూతవేటి దూరంలో ఉన్నటువంటి ఇక్కడే ఉన్నటువంటి కల్పన హౌస్ లో ఈ యొక్క ఆత్మహత్య యత్నానికి పాల్పడడం జరిగింది. ఈ ఆత్మహత్య యత్నానికి పాల్పడినటువంటి సుమారుగా మధ్యాహ్నం ఆ టైంలో ఆత్మహత్య యత్నానికి పాల్పడడం జరుగుతుంది. ఆ సమయం తర్వాత సాయంత్రం దీన్ని గుర్తించి అక్కడ నైబర్స్ అదేవిధంగా స్థానిక పోలీసులకి సమాచారం ఇవ్వడంతో వారందరూ కూడా వచ్చి పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపల బెడ్ పైన అపస్మారక స్థితిలో ఉన్నటువంటి సింగర్ కల్పనను తీసుకుని వచ్చి ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతుంది. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి అయితే విషమంగా ఏం లేదు. కొంత ప్రస్తుతం ఇది హాస్పిటల్ వద్ద తాజా పరిస్థితి. ఒక్కొక్కరుగా వచ్చినటువంటి సింగర్స్ అందరూ కూడా వారు లోపల పరిస్థితి తెలుసుకొని ఇప్పుడే రిటర్న్ అయ్యేటువంటి పరిస్థితి నెలకొంది. అయితే కల్పన భర్త ఎవరైతే ఉన్నారో ప్రసాద్, ఆయన విచారణ కొనసాగుతున్న సందర్భంలో ఆయన దగ్గర నుంచి ఏమైనా కొత్త ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తుందా అనేటువంటి కోణం అయితే ఇప్పుడు ఆసక్తి నెలకొంటుంది. పోలీసులు ఇక్కడికి తీసుకొచ్చి హాస్పిటల్లో చూపించిన తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళడం జరిగింది. ప్రసాద్ చెన్నై నుంచి వచ్చారు. ఆయన వీళ్ళ పాప కూడా చెన్నైలో అతనితో పాటు ఉంటుంది, అక్కడ చదువుతుంటుంది అనేటువంటి విషయం అయితే స్పష్టమవుతుంది.